కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతిని 3 రోజులుగా జరుపుకుంటారు. మొదటి రోజున భోగి, రెండవ రోజున మకర సంక్రాంతి, మూడవ రోజున కనుమ. మరి కొన్ని ప్రాంతాల్లో భోగి, మకర సంక్రాంతి, కనుమ ముక్కనుమగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది సంప్రదాయాలు, సంబరాలు, ఆటలు, పాటలు, హరిదాసులు, ఎడ్ల పందాలు, కోడి పందాలు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. పట్టణాలతో పోలిస్తే పల్లెటూరులో ఈ యొక్క పండగ అనేది ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు, అత్తగారిల్లో కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి మెలిసి ఆనందంగా ఎంతో సంతోషంగా చేసుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. గాలిపటాలు ఎగరేశారు గొబ్బియల్లో, బుడబుడగలోడు వచ్చాడు గొబ్బియల్లో, హరిదాసు వచ్చాడు గొబ్బియల్లో, గంగిరెద్దుల మేళాలో గొబ్బియల్లో, జంగమదేవర వచ్చాడు గొబ్బియల్లో, బొమ్మల కొలువు పెట్టారు. అసలు ఈ సంక్రాంతి అనే పేరు ఎందుకు వచ్చింది, దీని యొక్క విశేషాలు, వీటన్నిటి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన భారతదేశం యొక్క సంస్కృతి, సంప్రదాయం అనేది ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది. అసలు మకర సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చింది అంటే, నక్షత్రాలు మొత్తం కలిపి 108 పాదాలుగా, ఆ 108 పాదాలని 12 రాశులుగా విభజించారు. ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని మకర సంక్రమణం అంటారు. కాబట్టి ఈ పండుగకు మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. ఈ మకర సంక్రాంతిని రైతుల పండుగ అని కూడా అంటారు. ఎందుకు అంటారంటే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో రైతులందరూ కూడా పంటలు వేస్తారు. ఆ పంటల యొక్క కోత అనేది జనవరిలో వస్తుంది. ఆ జనవరిలో రావడం వల్ల అందరి చేతుల్లో, రైతులందరి చేతుల్లో కూడా ధాన్యాలు అనేది ఉంటాయి. కాబట్టి అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే దీన్ని రైతుల పండుగ అని కూడా అంటారు. పాడి పంట పండుగొచ్చే గొబ్బియల్లో, ఇంటి నిండా ధాన్యాలు గొబ్బియల్లో. అండ్ మన పురాణాల ప్రకారం ఏంటి అంటే, ఈ మకర సంక్రమణ రోజున రైతులందరూ కూడా వారికి తోచినంత దాన ధర్మాలు చేయమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి పుణ్యం అనేది వస్తుంది అని. ఈ సంక్రాంతి పండుగలో మొదటి పండుగ భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజున తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల లోపు అందరూ కూడా లేచి భోగి మంట వేస్తారు. దాని చుట్టూ చేరారు గొబ్బియల్లో. ఈ రోజునైతే అందరూ ప్లాస్టిక్స్ కానీ ఏవో ఒకటి వేసి కాల్చేస్తున్నారు. ఏదో చేయాలి అని చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, లేదా ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూరులో చూసుకున్నట్లయితే ఈ భోగి మంటలు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, 10 రోజులు వెనక నుంచే తాటి ఆకులు కానీ, మామిడి చెట్లు కానీ, చెరుకు కానీ, నెక్స్ట్ పేడ పిడకలు కానీ వీటినన్నిటిని తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టుకొని ఆ రోజున భోగి రోజున వీటిని మంటిస్తారు. ఎందుకు మండిస్తారు అంటే, ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో ఏంటంటే ఎక్కువ మంచు కాలం ఉంటుంది. ఈ మంచు కాలంలో సూక్ష్మజీవులు అనేది గాల్లో ఎక్కువ ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు చనిపోవడానికి వేప చెట్టు, మామిడి చెట్టు, తాటి ఆకులు, పేడ పిడకలు వీటిలన్నిటిని వేసి కాల్చుతారు. దీంతో అక్కడ ఉన్న గాల్లో సూక్ష్మజీవులు చనిపోయేసి గాలి అనేది చాలా స్వచ్ఛంగా మారుతుంది. ఆ భోగి మంటల్లోనే నీళ్లు కాంచుకొని ఆ నీళ్ళతో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. అండ్ ఆడవాళ్ళందరూ కూడా రంగుల రంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు కూడా పెడుతూ ఉంటారు. కళ్ళాపి చల్లారు గొబ్బియల్లో, ముగ్గులెన్నో పెట్టారు గొబ్బియల్లో, గొబ్బి పూలు పెట్టారు గొబ్బియల్లో, గుమ్మడి పూలు పెట్టారు గొబ్బియల్లో. మన పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ భోగి రోజునే శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తాడు. ఈ భోగి రోజున ముఖ్యంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. ఇలా చేస్తే స్వయంగా విష్ణుమూర్తి చిన్నపిల్లలను ఆశీర్వదిస్తాడని, అనుగ్రహిస్తాడని అందరూ నమ్ముతారు. భోగి పండుగ వచ్చేను, భోగి పళ్ళు పోతాము, చిట్టి పొట్టి చిన్నారులు. ఈ భోగి పండుగకి చాలా రాష్ట్రాల్లో చాలా పేర్లే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో భోగి అని అంటారు, మన తమిళనాడులో పొంగల్ అనేసి, ఇంకా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల లోహరి అంటారు. ఏ విధంగా అయితే ఇంట్లోని పాత వస్తువుల్ని ఆ భోగి మంటల్లో వేసి తగలబెడతామో, అదేవిధంగా మనలోని చెడుని, మనలోని దుఃఖాన్ని ఆ మంటల్లో తగలబెట్టేసి కొత్తగా లైఫ్ని రీస్టార్ట్ చేయాలనేది దీని వెనకాల ఉన్న ఒక ఎసెన్స్. రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ రోజున పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మన పెద్దవాళ్ళకి బట్టలు పెడతారు. నెక్స్ట్ ఇదే రోజున ఇల్లంతా కూడా ఎంతో సందడిగా ఉంటుంది.
హరిదాసులు వస్తారు. హరిదాసులు వచ్చి వాళ్ళ యొక్క కథలు చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక హరిదాసుని ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ లాగా చూడకూడదు. హరిదాసులు అనేది ఒక ఓరల్ ట్రెడిషన్, జానపదాలను తీసుకొస్తారు. వాళ్ళు ఏవైతే మాటలు చెప్తారో, వాళ్ళు ఏవైతే కథలుగా మనకి వినిపిస్తారో అదంతా కూడా మన యొక్క హిస్టరీ. బుడబుడగలోడు వచ్చాడు గొబ్బియల్లో, హరిదాసు వచ్చాడు గొబ్బియల్లో, గంగిరెద్దుల మేళాలో గొబ్బియల్లో, జంగమదేవర వచ్చాడు గొబ్బియల్లో. అండ్ ఇదే రోజున గంగిరెద్దులతో మన ముందుకి వచ్చి చాలా మంది అలరిస్తూ ఉంటారు. మనం ఇచ్చే ధాన్యానికి గంగిరెద్దులని ఏ విధంగా ట్రైన్ చేస్తారంటే మనకి నమస్కారం చేసేటట్లు. ఇదంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినారియోస్ అంతా కూడా. ఈ సంక్రాంతి రోజున అందరూ ఎందుకు పట్టణాల నుంచి పల్లెటూర్లకు పరిగెడుతూ వస్తారంటే ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఇంత అద్భుతమైన ఆహ్లాదకరంగా ఉండే సన్నివేశాలు పట్టణాల్లో కనిపించవు కాబట్టి. సో సంవత్సరంలో వచ్చే ఈ 3 రోజుల పాటు ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా గడిపి మళ్ళీ వాళ్ళ యొక్క గమ్యానికి వెళ్ళాలనుకుంటారు. అండ్ ఈ మకర సంక్రాంతి రోజున పర్టికులర్గా కోనసీమ ప్రాంతంలో అయితే పందెం కోళ్ళతో అందరూ కూడా ఉత్సాహంతో ఊగిపోతూ ఉంటారు. అండ్ ఇక్కడ బెట్టింగ్స్ కూడా చాలా బాగానే జరుగుతాయండి. కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టుగా, కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు జరుగుతారు, కొన్ని ప్రాంతాల్లో బండ్ల పోటీలు పెడుతూ ఉంటారు. ఈ విధంగా చాలా చాలా ఆహ్లాదకరంగా, చాలా చాలా ఉత్తేజపరంగా ఉంటుంది ఈ రోజున. కొత్తగా పెళ్లి అత్తారింటికి వెళ్ళిన అల్లుళ్ళకైతే పిండి వంటలతో దుమ్ము లేపేస్తారు. మంచి గంధం రాసారు గొబ్బియల్లో, పిల్లలంతా కలిసి గొబ్బియల్లో గాలిపటాలు ఎగరేశారు గొబ్బియల్లో, వచ్చారు గొబ్బియల్లో, ధాన్యాలు పొందారు గొబ్బియల్లో. అండ్ కొన్ని ప్రాంతాల్లో గాలిపటాలు కూడా ఎగరేస్తూ ఉంటారు. ఈ గాలిపటాలు ఎగరవేసే దాని వెనకాలన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ డిసెంబరు, జనవరిలో అంతా కూడా ఎక్కువ చలి ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే బయటికి రారు. బయటికి రాకపోవడం వల్ల సన్ యొక్క రేస్ అనేది రావు. సన్ రేస్ రాకపోవడం వల్ల విటమిన్ డి అనేది ప్రాపర్గా అందదు. ఈ కైట్స్ ఎప్పుడైతే ఎగరేయడానికి వస్తారో అప్పుడు అందరూ కూడా ఎర్లీ మార్నింగ్స్ బయట వస్తారు. బయట వచ్చి కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. ఆ కైట్స్ ఎగరేసే క్రమంలోనే మనకి విటమిన్ డి అనేది కూడా సన్ నుంచి వస్తుంది. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజున భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలోని గంగమ్మను కిందకి తీసుకొచ్చాడు అని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నదిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయి అని నమ్ముతారు. మకర సంక్రాంతి ముగిసిన మరుసటి రోజునే కనుమ. కనుమనే మనం పశువుల పండుగ అని కూడా అంటాం. పశువుల పండుగ అని ఎందుకంటారంటే రైతులకి సంవత్సరం రోజుల పాటు తోడుగా నీడగా ఇవి ఉంటాయి. కాబట్టి మనకి ఎంతో హెల్ప్ చేస్తూ మనకి తోడుగా నీడగా ఉన్న పశువుల్ని ఆ రోజున వాటికి స్నానాలు చేపించి వాటి ఉన్న ప్రదేశాలని చాలా బాగా అలంకరించి మనం వాటిని పూజిస్తూ ఉంటాం. ఈ విధంగా సంక్రాంతి పండుగని 3 రోజుల పాటు ఎంతో అద్భుతంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగ రోజున మీరు మీ స్వస్థలానికి వెళ్తారా లేదా, అండ్ ఏ స్థలానికి వెళ్తారనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరికీ హ్యాపీ సంక్రాంతి. నమస్కారం.